లేకుంటే ముక్కల కింద నరుకుతా. ఇగో దేవక్కో పటేల్ దమ్మన్నాడు ఈ పోరుని. పటేల్కి ఎదురు తిరిగితే ఏమైతే ఎరికేనా? ఏందిరా తెలిసేది? బద్మాష్ నా కొడకల్లారా, ఇంకెన్నాళ్ళు రా మీ పటేల్ దుర్మార్గాలు? మర్యాదగా వదులుతారా నరకమంటారా? నరుకుతా. ఏందిరా చూస్తున్నాను? ఇది పటేల్తో నరికేటట్టుంది. ఈ పోర్లో తమ్ముడు వస్తున్నారా? వస్తున్నారా? ఉండు. నువ్వా? ఏ పటేలా, మంచిగా చెప్తున్నా, నా జోలికి రాకు. ముందు బయటకు వెళ్ళు. ఒక్కసారి లోపటకొస్తే పని జరిగినాకనే బయటికి పోతాడే ఈ పటేలు. ఊకే నన్ను రెచ్చగొట్టినావు కదా. ఎదురు తిరిగిన మగోణ్ణి లేపెయ్యడము, ఆడదాన్ని మాపెయ్యడము చిన్నప్పటి సంధి నాకు అలవాటే. అలవాటే నీకు చేటైతది. నాకేమన్నా అయితే నా తమ్ముడు నిన్ను బతికినీయడు. అందుకనే గదే నువ్వు నాకు నచ్చినా ఇన్ని దినాలాగినా వాడు ఊర్లో లేడని తెలుసుకునే వచ్చినా. ఖర్చైనా పర్లేదు నరసన్న, అక్క పెళ్లి మాత్రం ఘనంగా జరగాలి. అంతా అమ్మదయ్య. నువ్వు వేరే చెప్పాలనా? అక్కంటే నీకెంత ప్రేమో నాకు తెలియదా? అట్లానే చేద్దాం రాజన్న. అక్కకు అన్యాయం చేసిన నిన్ను బతకని బండ్రా, బతకని బను. బయటకు రారా, దమ్ముంటే బయటికి రారా. తొంగి నా కొడక రారా బయటికి. ఏం నా ఇంటి మీదకి వచ్చి వల్లుతున్నావు? అంతదమ్మ ఆరా నీకు? చూస్తేవిగా ఎదురు తిరిగితే ఏమైతుందో. దొంగ దెబ్బ తీయటం మగతనం కాదురా, మంచిగా చెప్తున్నా. జరిగిందేదో జరిగింది, నాకని పెళ్లి చేసుకో. పెండ్లే?
ఏయ్, గట్లయితే రోజుకో పెళ్లి చేసుకోవాల్సి వస్తది. కావాలంటే గిన్ని పైసలు మారేస్తా. ఏ కుంటోండో గుడ్డోండో చూసి లగ్గం పెట్టుకో. ఏయ్! నా అక్క బతుక్కి వెనకడతావురా నీ అంత చూస్తాను హ, ఇంకా చూస్తారేందిరా బొక్కలేరు కదా ఎండి కొడుకుని. ఏయ్, నువ్వెంత నీ ఆస్పతి ఎంత? ఏమిరా నీ అక్కను నేను చేసుకోవాలి? ఆశ కూడా అంతుండాలరా. రేపట్లోగా ఊరిడ్చి పెట్టి పోకపోయినవా ప్రాణాలు తీస్తా బిడ్డ. తీసుకపోండ్రా. అక్క నన్ను పిరికొని చేసి నుంచి పంపుతున్నావు. నేను ఈయన్నే ఉంటా. ఆ పటేల్ గారి నెత్తురు కళ్ళ చూస్తా. వద్దు తమ్ముడు, నీకేమన్నా అయితే నేను భరించలేదు. నీకు తెలుసు, నువ్వంటే నాకు పంచ ప్రాణాలని. మంచుకుంటూ లేదక్క నేను వెళ్ళను, నిన్ను వదిలి వెళ్ళను. అవును దేవక్క, నువ్వు కూడా రాజన్నతో వెళ్ళిపోవటమే మంచిది. లేదు నరసన్న, నేను ఇక్కడే ఉంటా, ఇక్కడనే ఉంటా. అది ఎలా కుదురుతుంది తల్లి? వాడు నరరూప రాక్షసుడు. వాడు నన్ను ఇంకేం చేయగలడు నరసన్న? మహా అయితే చంపుతాడు. ఆ? అంతేగా, నాకేం భయం లేదు. నేను ఇక్కడనే ఉంటా. నాకు కావాల్సింది వాడి మీద ప్రతీకారం కాదు. నా తమ్ముడి మూలంగా ఈ ఊరు జోగుల బతుకులు బాగు కావాలి. నాలా ఇంకో ఆడదాని బ్రతుకు అంత కాకూడదు, అంత కాకూడదు. ఆ రోజు కోసం ఎదురు చూస్తుంటా. అక్క నీ నమ్మకాన్ని బొమ్మ చెయ్య. నేను తప్పక తిరిగి వస్తానక్క. తమ్ముడు, రాజన్న చూస్తుంటే రాజేశ్వర్లాగా ఉన్నాడే. నాకు కూడా గట్లే అనిపిస్తుందన్నా. లే, లే, లే. మంచి భావ బిడ్డ. అంటే శంకర్ దేవక్క మేనలుడు, నరసన్న దత్తపుత్రుడు. అవునా? అవును, వాడి ఊరికి బయలుదేరినప్పుడు నా వివరాలు ఎవరికి చెప్పొద్దని చెప్పిన. విషయాలు మటుకు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నా. సమయం వచ్చింది కాబట్టి ఊర్లోకి వచ్చిన. చాలా సంతోషంగా ఉన్నది బిడ్డ. నువ్వా నీతి తప్పనోనివి, ఇంత పెద్దోనివి ఎట్లా అయిపోయినావురా? నరసన్న ఈ నుంచి పట్నం వెళ్ళినాక అష్ట కష్టాలు పడ్డా. చివరికి శివన్న అని ఓ అన్న దొరికాడు. ఆయన ఆసరాతోనే ఇంతోన్నైనా. మిగతా విషయాలు తర్వాత చెప్తా. పొద్దుగా తమ్ముడు, మన ఇంటికి వెళ్దాం. ఇది అమ్మ మీకేమన్నది? నాకేమన్నదా? మీ పెద్దోళ్ళు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు. అటువంటి అనుమానాలు ఏం పెట్టుకోద్దు దేవక్క. మా పెద్దోళ్ళు నా ఆశయాలకు అండగా నిలుస్తారే గాని ఇల్లమ్మను నేను అమ్మ అని పిలిచిన కొడుకుగా అగ్గి నేను పెడతా. ఎవరురా నువ్వు? ఏ ఊర్రా నీది? ఎడబుట్టినావు? ఎవరికి పుట్టినావు? ఈ ప్రశ్నలన్నీ ఎల్లమ్మ చేతికి అగ్గి పెట్టిన రోజున అడగాల్సింది పటేలా. ఖచ్చితంగా రాజేశ్వరి. అవునన్నా. ఒరే, ఆ. వీడింత టోడై వచ్చిండంటే ఆ. ఖచ్చితంగా ఏదో జరుగుద్ది. అవునన్నా. పాత అమ్మనయ్యమ్మ ఆడొచ్చిండా? ఆడంత టోడెట్లా ఇంట్రా? నాకేమేరక వచ్చులు మాత్రం ఎమ్మ జోరుకు వచ్చిండు. అవును పటేలా. సూర్యంగాన్ని పిలిపించండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, శంకర్ గారిని లేపేయాలా? గట్లనే పట్టేలా. ఇక బారా. పద, పద. ఇక బా.